కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అకస్మాత్తుగా ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగారు. ప్రధాని నివాసం కి దారి తీసేటువంటి తాల్కతోర తీన్మూర్తి మార్గ్ వైపు వెళ్లినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సహా వీరంతా అకస్మాత్తుగా ఆర్ఎంఎల్ ఆసుపత్రి నుంచి, ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో విద్యార్థులను, అదేవిధంగా నిన్న గాయపడినటువంటి సిజేపీ కార్యకర్తలు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలను పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రధాని నివాసం వద్దకు వెళ్లి అకస్మాత్తుగా ప్రధాని నివాసం ముందు ధర్నాకు బైఠాయించారు. ప్రధానమంత్రి రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి ఇప్పటి వరకు తప్పు చేసినటువంటి మంత్రులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి తీరు దేశ చరిత్రలో బాధాకరంగా ఉందని, అదే సందర్భంలో విద్యార్థులపై నిన్న జరిపినటువంటి దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులుగా ఉన్నటువంటి, దేశ భవిష్యత్తు అయినటువంటి యువత పైన బ్రూటల్ గా కాంగ్రెస్ నేతలు వ్యవహరించినటువంటి తీరు, అదే సందర్భంలో ప్రధాని కనీసం మాట మాత్రం కూడా ఈ మొత్తం వ్యవహారం పైన, నీటికి సంబంధించినటువంటి వ్యవహారము దాని కొనసాగింపుగా ఈ రోజు బీజేపీకి సంబంధించి, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధానమంత్రి మాట్లాడిన తీరు, వీటన్నిటిని నిరసిస్తూ అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పూనుకుంది. ప్రధాని నివాసానికి దారి తీసేయండి అంటే ప్రధాని ఏ దారి నుంచి అయితే బయటకు వస్తారో ప్రధాని నివాసం నుంచి, ఆ దారి వద్ద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా బైఠాయింపు చేశారు. ప్రధానమంత్రి రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. नरेंद्र मोदी मुर्दाबाद।